మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఎమ్మెల్యే మురళీ నాయక్ పూలమాలలతో నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులు ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఆరోగ్యశ్రీ స్కీమ్ ద్వారా నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం, ఆపదలో ఉన్నవారికి 108 అంబులెన్స్ వాహనాల ద్వారా ఆరోగ్యానికి భరోసా ఇచ్చిన ఘనత వైఎస్ఆర్కి దక్కిందన్నారు. అభివృద్ధి సంక్షేమంతో వైఎస్ఆర్ 2 రాష్ట్రాల ప్రజల్లో చెరుగని ముద్ర వేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయన ఆశయాలను కొనసాగించాలని ఎమ్మెల్యే మురళీ నాయక్ పిలుపునిచ్చారు. 75వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి నివాళులు అర్పించడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు చేసినటువంటి వినలేని సేవలు మర్చిపోలేదు. ఎందుకంటే వారు ఆనాడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని, ప్రజలకు మేలు చేయాలని ఉద్దేశంతో వారు ఆ రోజు పాదయాత్ర చేయడం జరిగింది. పాదయాత్రలో వారు కలిసి వారికి ఉన్నటువంటి ఎవరెవరైతే వాళ్ళకు ఉన్న కష్టాలన్నీ వారు చెప్పుకున్న కష్టాలన్నీ వారు ఒక ఫ్రేమ్వర్క్గా తయారు చేసుకొని ఆ కష్టాలనే వారు ఆ రోజు మన సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎంతోమంది పేదవాళ్ళు వాళ్ళు పడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి వాళ్ళు ఉపశమనం పొందలేక, అంత డబ్బు భారం వాళ్ళు మోయలేక మాకు ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం ఇప్పించాలని చెప్పేసి ఆ రోజు ఆ తల్లులు కోరుకున్న విధంగానే ఆ రోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని వారు స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి పేద మహిళ కావచ్చు, పేద ఇంటి వారికి ఎవరికున్నా కూడా ఇటువంటి క్యాన్సర్ లాంటి సంబంధిత వాళ్ళకు వ్యాధులు ఉన్నా కూడా పైసా ఖర్చు లేకుండా అప్పట్లోనే 2 లక్షల రూపాయలతోటి వాళ్ళు ఉచిత వైద్యం చేసుకునే విధంగా ఆ రోజు ఆరోగ్యశ్రీ